హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, నిన్నటి రోజునైతే ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది. 10th క్లాస్ రిజల్ట్స్లో ఈ సంవత్సరం 10th రిజల్ట్స్లో 7 మార్కులు కలుపుతున్నారు అని చెప్పేసి. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. నిన్నటి రోజున ఎస్ఎస్సి బోర్డు ఇంకా నిర్ణయం తీసుకోలేదు, నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అని అయితే చెప్పడం జరిగింది. సో ఎస్ఎస్సి బోర్డు ఫైనల్గా డెసిషన్ అయితే తీసుకుంది. 7 మార్కులు కలపాలని నిర్ణయించుకుంది. ఇక్కడ గమనించవలసిన ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే కనుక 7 మార్కులు అందరికీ కలపట్లేదు, కొంతమందికి మాత్రమే కలుస్తున్నాయి. ఎవరికి కలుపుతున్నారు ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. 10th రిజల్ట్స్ సంబంధించి చూస్తే 10వ తరగతి విద్యార్థుల గుడ్ న్యూస్, 7 మార్కులు కలపనున్న ఎస్ఎస్ఎస్సి బోర్డు. ఆంధ్రప్రదేశ్లోని 10వ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ వచ్చింది. ఇటీవల 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు పరీక్షా ఫలితాల్లో 7 మార్కులు అదనంగా కలపాలని ఏపీ ఎస్ఎస్సి బోర్డు నిర్ణయించింది. 10వ తరగతి పరీక్షల్లో సందిగ్ధత ఉన్న ప్రశ్నలను సంబంధించి అదనపు మార్కులు ఇవ్వాలని ఎస్ఎస్సి బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రిన్సిపల్ వాల్యుయేషన్ సూచనలు అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఎస్ఎస్సి బోర్డు అధికారులు పంపించారు. ఎస్ఎస్సి బోర్డు ఆదేశాలతో ఆంగ్ల పరీక్షలో 5 మార్కులు, హిందీ పరీక్షలో 2 మార్కులు కలపనున్నారు. ప్రశ్నల్లో అస్పష్టత కారణంగా ఎస్ఎస్సి బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటి అంటే కనుక 7 మార్కులు కలపాలని ఎస్ఎస్సి బోర్డు నిర్ణయించుకున్నప్పటికీ కూడా హిందీ, ఇంగ్లీష్ ప్రశ్నపత్రాల్లో దొరికినటువంటి కొన్ని ప్రశ్నల్లో పొరపాటు, అస్పష్టత ఉన్నట్టు ఎస్ఎస్సి బోర్డు దృష్టికి అయితే వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు నష్టం కలగకూడదనే ఉద్దేశంతో గ్రేస్ మార్కులు ఇవ్వాలని బోర్డు అయితే నిర్ణయించుకుంది. ఇక్కడ విద్యార్థులందరూ ఒక్కసారి గమనించండి. ఏంటి అంటే ఇంగ్లీష్, హిందీ ప్రశ్నపత్రాల్లో వచ్చిన సందిగ్ధ ప్రశ్నల కారణంగా ఆయా ప్రశ్నలను రాయడానికి ప్రయత్నించిన విద్యార్థులకు 7 మార్కులు అదనంగా కలపాలని ఎస్ఎస్సి బోర్డు నిర్ణయించింది. అంటే అందరికీ కలపట్లేదు. ఇక్కడ ఆయా ప్రశ్నలు ఏమేమి మిస్టేక్ వచ్చినాయో, ఏ ప్రశ్నలు అయితే రాయడానికి ప్రయత్నించిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే అదనంగా 7 మార్కులు అయితే కలవనున్నాయి. నిన్నటి రోజున కూడా చాలా మంది కామెంట్ చేశారు, ఏ ప్రశ్న మిస్టేక్ వచ్చింది, హిందీలో ఏ ప్రశ్న, అలాగే ఇంగ్లీష్లో ఏ ప్రశ్నలని. యాక్చువల్ ఏంటంటే అవి 10th పరీక్షలు రాసిన వారికి మాత్రమే తెలుస్తాయి. సో 10th ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి మాత్రమే తెలియాలి. వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పలానా ప్రశ్న, పలానా నెంబర్ ప్రశ్న అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఏ ప్రశ్న మిస్టేక్ వచ్చిందో నాకైతే తెలియదు, కానీ అలా ఆ మిస్టేక్ వచ్చిన ప్రశ్నలు రాయడానికి ట్రై చేసిన విద్యార్థులందరికీ ఇప్పుడు అదనంగా 7 మార్కులు అయితే అందరికీ కలపరు. ఇలా ఈ 2 సబ్జెక్టుల్లో 7 మార్కులు కలపనున్నారు. ఏపీ ఎస్ఎస్సి బోర్డు నిర్ణయంతో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని, మెరుగైన గ్రేడింగ్ రావడానికి ఉపయోగపడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అదనపు మార్కుల అంశంపై అన్ని జిల్లాల డిఈఓలకు, ప్రిన్సిపాల్కు వాల్యుయేషన్ సంబంధించిన సూచనలను బోర్డు ఇప్పటికే పంపించేసింది. ఇక అలాగే మరో 3 ప్రశ్నల్లో కూడా తప్పులు ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్నారు. ఈ 3 ప్రశ్నలకు కూడా అదనపు మార్కులు కలపాలని కోరుతున్నారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తిపై స్పందించిన ఎస్ఎస్సి బోర్డు వర్గాలు ఆయా ప్రశ్నల్లో ఎలాంటి తప్పులు, పొరపాట్లు లేవని స్పష్టం చేశాయి. ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థుల నైపుణ్యం, సామర్థ్యాన్ని పరీక్షించేందుకు వివిధ కోణాల్లో ప్రశ్నలు అడగడం పరీక్షా విధానంలో భాగమని ఎస్ఎస్సి బోర్డు వర్గాలు అయితే స్పష్టం చేశాయి. ఇక రిజల్ట్స్ సంబంధించి చూస్తే మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఎస్ఎస్సి ఫలితాలు పరీక్షలు అయితే నిర్వహించారు. ఇక సుమారుగా 6,40,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏప్రిల్ 6వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షా జవాబుపత్రాల మూల్యాంకనం అంటే ఈ కరెక్షన్ అయితే కనుక స్టార్ట్ కానుంది. ఏప్రిల్ నెలాఖరుకు రిజల్ట్స్ వెల్లడించే అవకాశం ఉంది. అందుకే అంటారు, ఏదైనా ఎగ్జామ్ రాసినప్పుడు మీకు వచ్చినా రాకపోయినా ఆ క్వశ్చన్కి సంబంధించి జవాబు రాయడానికి, ఆన్సర్ చేయడానికి అటెంప్ట్ చేయండి. పూర్తిగా రాసినా రాకపోయినా జస్ట్ అటెంప్ట్ చేసన్నా వదిలేయండి అని చెప్తారు. సో ఎవరెవరైతే ఈ ప్రశ్నలకు మిస్టేక్ వచ్చిన ప్రశ్నలకు అటెంప్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా 7 మార్కులు కలుస్తాయి. సో గమనించండి. మీకు తెలిసి కనుక ఏ ప్రశ్నలో ఎన్నో నెంబర్ ప్రశ్న ఏంటి, మీ దగ్గర ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ ఉంటుంది కాబట్టి ఏ ప్రశ్న మిస్టేక్ వచ్చింది అనేది ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్టయితే మిగిలిన వారు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.